10 మంది ఉన్నారు. నేను ఎన్ఎస్డి ప్రొటెక్టీని, నేను మాజీ ముఖ్యమంత్రిని. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? నాకు రాత్రి మిడ్ నైట్ రావాల్సిన అవసరం వచ్చింది, డెలివరీ చేయాల్సిన అవసరం వచ్చింది. డిస్టర్బ్ చేయకుండా ఎట్లుంటారండి? ఎన్ని జరుగుతామని డిస్టర్బ్ చేయలేదు మీరు అంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు? మీరు డిస్టర్బెన్స్ లేదని మీరు అంటున్నారు. నిన్నటి నుంచి మీరు చేసింది ఏంటి? అరాచకమే కదా ఇక్కడంతా. ఏం తప్పు చేశాను నేను కూడా? మీరు కనీసం కోర్టులో ఉంటే ఆ జడ్జిమెంట్స్ కూడా చూపించలేకపోతున్నారు. ఎఫ్ఐఆర్ లేదు, కోర్టులో ఏమి ఇచ్చారండి? మీరు విండి కదండి, ఆ కోర్టులో వేసింది ఏముంది? దానిపైన ఎఫ్ఐఆర్ నా మీద ఎందుకు వేశారు? అవన్నీ ఎఫ్ఐఆర్లో కూడా నా పేరు లేదు. ఇప్పుడు మీరు అరెస్ట్ వారెంట్ ఎఫ్ఐఆర్ పేరుందా? లేదు. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఎక్కడ అన్యాయం అంటే అది కాదండి. రిమాండ్ రిపోర్ట్ ఎందుకు అరెస్ట్ చేసేది చెప్పాలి కదా. ఫండమెంటల్ రైట్ కాదు అది. ఏ సెక్షన్స్ కాదు. ఎఫ్ఐఆర్ ఎందుకు వేశారు? నా మీద ఎందుకు ఎఫ్ఐఆర్ వేయాలి? ఎందుకు సాక్ష్యాధారాలు ఏంటి? ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లేకుండా, వాస్తవాలు లేకుండా నా మీద ఎఫ్ఐఆర్ వేసినప్పుడు మీకు రిమాండ్ నోటిఫికేషన్ దట్ ఈస్ లాస్ట్ రిసార్ట్. రిమాండ్ నోటీస్ ఇచ్చేటప్పుడు నా మీద మీ దగ్గర మెటీరియల్ ఏముంది? అరెస్ట్కి మెటీరియల్ లేదు. డ్రాఫ్టెడ్ కాదండి. మీరు దానికి ప్రొసీజర్ ఫాలో అవ్వాలా? పబ్లిక్ చేయాలి కదా. నాకు మీరు కాన్ఫిడెన్స్ కదండి, నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. నేను ఒక సిటిజన్ కదా. మచ్ మోర్ మాజీ సీఎంగా పనిచేసిన అపోజిషన్ లీడర్ని. నాకు ఈ దేశంలో గౌరవం ఉంది. మీరు వచ్చేసి నన్ను ఉన్న పరంగా రేసరా నిన్ను అరెస్ట్ చేస్తున్నావు అంటే, రిమాండ్ ఇస్తున్నావు అంటే, ఎందుకు రిమాండ్ ఇచ్చారు కూడా చెప్పకపోతే ఇదేమో డిక్టేటర్షిప్పా? ఎక్కడున్నాం మనం? డెమోక్రసీలో ఉన్నాం. భయభ్రాంతులు చేయడం ఏంటి మీరు మమ్మల్ని? మాకు వస్తుందండి, కానీ ఎందుకు ఇప్పుడు చేయాల్సింది చెప్పాలి, చేసే ముందు చెప్పాలి కదా అంటున్నా.